విశ్వరహస్యాలు ఎన్నో శాస్త్రవేత్తల కంటే ముందే చెప్పింది బైబిల్. అయినా బైబిల్ దైవ గ్రంథం అని నమ్మకపోవటం ఆశ్చర్యం. కాలాన్ని విభజించిన క్రీస్తు తేదీలలో కనబడుతున్న పాఠ్యపుస్తకాలలో క్రీస్తు శకముగా, క్రీస్తు పూర్వముగా ఆయన్ని మనం చూస్తున్నా ఆయన గురించి పరిశీలించకపోవటం అవివేకం. మనిషి బ్రతుకున్నంత వరకు పాపాలు చేస్తూ దేవునికి పూజలు వ్రతాలు చేస్తే పాపాలను క్షమించి స్వర్గం లభిస్తుందని చెప్పే సులువైన మతం లాంటిది కాదు క్రీస్తు మార్గం. మనిషి చనిపోయిన తరువాత కూడా స్వర్గానికి అవకాశం కల్పించబడే విచిత్రమైన అవకాశం కలిగి ఉన్న మతం లాంటిది కాదు క్రీస్తు మార్గం. మనిషి బ్రతుకున్నప్పుడే క్రీస్తును నమ్ముకుని నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తూ పరిశుద్ధమైన జీవితం గడుపుతూ దేవుని పనిలో తనువు చాలిస్తేనే నీకు పరలోక అవకాశం. అదే క్రీస్తు మార్గం. క్రైస్తవ్యం. రైల్వే స్టేషన్లో అనేకమైన రైళ్లు ఉన్నా ప్రయాణికుడు తను ఎక్కవలసిన రైళ్లను సరిచూసుకుని ఎక్కితేనే తన గమ్యస్థానం చేరగలడు. అలాగే ఏది నిజమైన స్వర్గ మార్గమో తెలుసుకోకపోతే ఎలా గమ్యం చేరగలం? ఈరోజు కష్టపడితే రేపు సుఖపడతామన్నది ఎంత నగ్న సత్యమో, ఎన్నో కష్ట నష్ట బాధలు ప్రాణత్యాగాలు చేస్తున్న క్రైస్తవులు మరణానంతరం స్వర్గం చేరుతారన్నది అంతే సత్యం. క్రీస్తు రాకడ ఆలస్యానికి కారణం ఎవరూ నశించక అందరూ రక్షింపబడాలని దేవుని ప్రేమే తప్ప దేవుని మాట నిరర్ధకం కానేరదు. సోదరులారా, రండి, త్వరపడండి. క్రీస్తు రాకడ సమీపించుచున్నది. ఆయన చెప్పిన గుర్తులు మన కళ్ళెదుటే కనపడుచున్నవి. ఇప్పుడే క్రీస్తు వచ్చినా, క్రీస్తు రాకడకు ముందే నువ్వు మరణించిన ఆరని మంటలలో చావని ఆత్మదేహంతో యుగాలు యాతన తప్పదు సోదరా. సత్యం తెలుసుకుని నిత్య జీవం పొందుతావో, మత మౌఢ్యంలోనే ఉండి నరకాగ్నికి బలైపోతావో, నిర్ణయం నీదే. గగనతలంబున కారు మబ్బులు కమ్ముకోగా, అంతరిక్షమున నక్షత్రములు మాడిపోగా, అంబరాన చంద్రుడు ఎరుపెక్కిపోగా, జలసంద్రములన్నీ పోటెక్కిపోగా, ప్రపంచాన పవనం పదునెక్కిపోగా, ప్రకృతి చక్రమే భయకంపితమవగా, అగ్నిహోత్రుడై లేచి ఉగ్రనేత్రుడై వచ్చే ఆ రౌద్ర రూపంతో పరమాగ్ని శబ్దంతో అండపిండ బ్రహ్మాండ శాసకుడై అఖండాగ్ని శిఖరాగ్ర జ్వాలగా విస్ఫోటనమై మెరుపే పెనుభీకరమై గర్జించే సింహమై ప్రకలించే ప్రళయంగా ఖండించే ఖడ్గంగా మేఘారూఢుడై ఉల్లోక ధీరుడై ధవళ వర్ణ అధీషుడై అసత్యవాదులకు అరివీర భయంకరుడై సత్యదహన దుష్ట జనుల ఘోర శిక్షకుడై సకల జనుల తీర్పరిగా సంధించిన బాణంగా జగత్ సృష్టికారకుడే యూదా గోత్ర కొదమ సింహమై
లోకాలను దాటగా వాయువంత మరగగా విశ్వమే కరగగా యుగాంతమొందించగా కోట్ల సైన్య సమూహాల దేవదూతలతో శ్వేతవర్ణ అశ్వాల విస్తృత వేగంతో వస్తున్నాడు వస్తున్నాడు క్రీస్తు సర్వాధిపతి అయి వస్తున్నాడు 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 క్రీస్తు విశ్వ సృష్టి ధ్వంసకుడై వస్తున్నాడు. ప్రళయం ప్రళయం జగమంతా జల ప్రళయం మరణం మరణం ధరణంతా జనమరణం గమనం గమనం మహోద్రేక ఆగమనం సమరం సమరం మానవ మృగ సంహారం మహోన్నతుని ఆగ్రహం మండే ఆ అగ్నికే భయం భయం భూగర్భాగ్ని జ్వాల ఎగసి పడే కెరటంలో సత్యానాటంకపరిచే దుర్మార్గుల ఆర్తనాదం నరజాతిరణ భూమిలో మృత్యుఘోష అఘోరం ఆదినం జనాక్రందన ఆత్మఘోష విభీషణం సమీపించుచున్నదా ప్రచండాగ్ని సమరం హెచ్చరించుచున్నది హితబోధకుల స్వరం కష్టాన్ని వెనక నెట్టి రక్తాన్ని ధారపోసి వ్యగలెన్నో ప్రక్కనెట్టి ప్రాణాలను పదము పెట్టి ప్రమాదాలకెదురెళ్ళి ప్రజలలో ప్రకటించి మూర్ఖులచే గాయపడి మరణాన్ని ముద్దాడి పోరాడుచున్నది నిత్య జీవానికై క్రైస్తవ్యం రక్షింపబడమని నిన్ను పిలుచుచున్నది క్రైస్తవ్యం సిద్ధపడు ఈ క్షణం ప్రభురాకడ కోసం లేకుంటే తప్పదురా ప్రళయంలో విలయం వస్తున్నాడు వస్తున్నాడు క్రీస్తు ప్రక్షాళనుడై వస్తున్నాడు 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 క్రీస్తు ప్రళయముక్తుడై వస్తున్నాడు. స్తంభిస్తూ కోటి సూర్యకాంతుడై దుర్బోధ దుష్టులకు వాక్యమే ఖడ్గంగా గర్జిస్తూ దహిస్తూ అపవాదిని చీల్చేస్తూ ఛేదిస్తూ వాదిస్తూ న్యాయాన్ని తీరుస్తూ అగ్నిజ్వాల ఆగ్రహంతో దూతలకు ఆజ్ఞనిస్తే ప్రక్కలవగ పర్వతాలు శిథిలమవగ భూమంతా కరిగిపోగ సముద్రాలు ఏకమవగా తారలన్నీ రాలిపడగ సూర్యుడు నలుపెక్కిపోగ మిక్కట వేంద్రముతో ప్రకృతి లయమైపోతుంటే ఏమి చెయ్యగలవురా ఆ దినమున హేతువాది ఏ శక్తి ఆపగలదు ఆ దినమున మతవాది నువ్వు కాజేసిన ధనముతో అధికార బలముతో నువ్వు గొప్పన్న కులముతో కల్పించిన మతముతో నీకున్న ఆస్తులతో నీ పదవి బలగంతో అపవాది తంత్రముతో ఈ లోక జ్ఞానముతో ఏమి చెయ్యలేవురా నీ ప్రాణ రక్షణకై ఆ సమయం అతివాదులు మతవాదులు మండే ఆ అగ్నిలో భస్మీకరణం మార్పు చెందు తక్షణం క్రీస్తు రాకడే తథ్యం కాదంటే తప్పదురా నరకాగ్ని దండనం నరకాగ్ని దండనం వస్తున్నాడు వస్తున్నాడు క్రీస్తు ఉగ్రనేత్రుడై వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు
వస్తున్నాడు క్రీస్తు లయకారకుడై వస్తున్నాడు